ఓ పక్కన 'అఖండ' సక్సెస్, 'అఖండ 2' సక్సెస్ ఈ హడావిడి మధ్యలో అదేమో మొన్నేమో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆగటం. రెండో పక్కన తెలంగాణలో హైకోర్టు ఆర్డర్‌లు. ఇంకో వైపున ట్రోల్ వ్యవహారాలు. ఎక్కువగా పెద్దగా ఎవరు ట్రోల్ చేయలేదు. కానీ కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వేళ బాలయ్య అభిమానులు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది 6 రోజుల క్రితం అప్పటి నుంచినే ప్రచారంలో ఉంది. ఇది మొదటిసారి జరిగినప్పుడే. 65 ఏళ్లలో కూడా 65 ఏళ్ల వయసులో కూడా హీరో ఎంతో కష్టపడుతున్నాడు. 'అఘోరా' లాంటి క్యారెక్టర్‌కి మేకప్ వేయడానికి 2 గంటలు. మళ్ళీ రిమూవ్ చేయడానికి 2 గంటలు పట్టేది. అయినా గాని అదే గెటప్‌తో హిమాలయాలు కూడా షూటింగ్ చేశాడు. ప్రమోషన్స్ చేశాడు. ఆఖరికి చెన్నైలో సైక్లోన్ అయితే చెన్నైలో ఉంటున్నటువంటి వాళ్ళు ఇంట్లోంచి బయటికి కూడా రాలేదు. కానీ బాలయ్య మాత్రం హైదరాబాద్ నుంచి చెన్నై ఎళ్లి వర్షం పడుతున్నా కూడా ప్రమోషన్ చేసి వెళ్ళాడు. ఫ్లైట్ లేట్ అయినా కూడా మీడియా పర్సన్స్ వెయిట్ చేస్తున్నారని తెలిసి ఫ్లైట్ దిగిన తర్వాత ఏమీ తినకుండా బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయకుండా ప్రెస్ మీట్‌కొచ్చాడు. ఏ రోజు ఏ ప్రొడ్యూసర్‌కి ఫస్టే ఇంత రావాలి, అమెరికాలో ఇంత రావాలి, యూట్యూబ్ వ్యూస్ రావాలి, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయండి అని ఏ రోజు మిమ్మల్ని అడగలేదు, ఒత్తిడి చేయలేదు. అయినా సరే చివరికి ఇదా మీరు చేసే సినిమా రిలీజ్ దగ్గర అవుతుందని తెలిసి చివరి నిమిషం వరకు ఏం చేశారంటూ ఆ రోజున ఎవరైతే 14 రీల్స్ వాళ్ళని నిలదీశారు, ఆ నిలదీసినటువంటి ఇంపాక్ట్ అనుకుంటా వేగంగా వాళ్ళు సమస్యను పరిష్కరించుకుని ఇప్పుడు సినిమాని రిలీజ్ చేయడం.